జనవరి 26 మన దేశానికి, మన స్వేచ్ఛకు, మన ఐక్యతకు గౌరవం తెలిపే రోజు. కానీ ప్రతి దేశానికి కొన్ని సవాళ్లు ఉంటాయి. ఇటీవల రోజుల్లో మన సమాజం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది. అవినీతి, ద్వేష ప్రసంగాలు, వివక్ష, ఇవన్నీ నిజం. మన హృదయాల్లో అనుమానం, భయం, నిరాశ తెరచి వచ్చే సమయాలు కూడా ఉన్నాయి. కానీ క్రైస్తవులు వెలుగుగా నిలుస్తారు. మత్తయి సువార్త 5:14 ప్రార్థనలో వెలుగు, సేవలో వెలుగు, ప్రేమలో వెలుగు. మన విశ్వాసం చీకట్లో కూడా మార్గాన్ని చూపిస్తుంది. గణతంత్ర దినోత్సవం కేవలం జెండా ఎగరటం, పరేడ్ చూడటం కాదు. ఇది మనకు గుర్తు చేస్తుంది, మన దేశానికి, మన సమాజానికి వెలుగు కావాలి. ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం, న్యాయం, ప్రేమ కొనసాగాలి. ప్రభువా, మేము నీ వెలుగు అవ్వటానికి ప్రయత్నిస్తాము. సేవలో, ప్రార్థనలో, నిజాయితీలో మన దేశాన్ని వెలిగిద్దాం. ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి మంచి మనసు మన సమాజాన్ని, మన దేశాన్ని మారుస్తుంది. చిన్న ప్రార్థన. దేవా, మా దేశానికి ఒక ఆశ, నీ దర్శనం, నీ కృప ఇవ్వము. మా నాయకులు నీ జ్ఞానం, ధైర్యం, ప్రేమతో నడిచేలా చేయము. ప్రజలు శాంతియుత ప్రేమతో, సమానత్వంలో నిలిచేలా కృపను చూపించు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.